లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. కొన్ని దుష్ప్రచారాలకి ఈ సోషల్ మీడియాని దురుపయోగం చేసుకొని ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉందనేది మీరందరూ కూడా గమనించారు. ఇట్స్ ఓకే, ఇదంతా సహజమే. రాజకీయాల్లో ఈ కాలం ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. వాస్తవాలు ఏమిటి అనేది మీరందరూ కూడా గ్రహించే ఉంటారు. ఇవాళ రోజు మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో మీరు చూశారు. అసలు ఒక హేళనగా వాళ్ళు పార్లమెంటు ప్రొసీడింగ్స్ని తీసుకోవటం, రూలింగ్ పార్టీ వెల్లులోకి వచ్చి అరవటం, మంత్రులు సైకిల్ చేయటం, వాళ్ళు నిలబడటం, మేము కూర్చొని ఉన్నాము సరే వాళ్ళు అరిసేది అరవని, మనమైతే వాళ్ళ హౌస్ అడ్జర్న్ కాకూడదు అని చెప్పి కోరిన వాళ్ళమి. అయినా కూడా రూలింగ్ పార్టీనే గెంతులేస్తూ అరుపులు అరుస్తూ అసలు చర్చ లేకుండా వాళ్ళు కేవలం ఖండబలంతో బిల్స్ని పాస్ చేసుకుంటూ ఈ విధంగా దేశంలో ఉన్న ప్రతి సంస్థని కూడా వాళ్ళు అంచెలంచెలుగా తరిగించేసి వాళ్ళు సృష్టించే వాతావరణం మీరందరూ గ్రహించే ఉంటారు. 1 నేషన్ 1 ఓట్ 1 బిల్ అని చెప్పి తీసుకొస్తున్నారు. అయ్యా నాకు తెలియక అడుగుతున్నాను, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో 8 ఫేజులు ఎలక్షన్లు పెట్టారు. 8 ఫేజులు కనీవినీ రూపంలో. ఒక రాష్ట్రంలో మీరు ఒక పూట ఎలక్షన్లు నడపలేని వాళ్ళు దేశవ్యాప్తంగా ఒకటే రోజు ఎలక్షన్లు నడపగలుగుతారా? ఇవన్నీ చెప్పే కథలు మంత్రాలు చదువుతూ ప్రజల్ని మభ్యపెట్టే విధానాలు తప్పితే పూర్తిగా కోల్పోయారు అన్ని విధాలుగా అనేది నైతిక విలువలు లేని ఈ ప్రభుత్వం కేవలం ధనబలం కండబలంతో ఈ దుష్ప్రచారం గోబెల్స్ చెప్తూ ప్రజల్ని ఇంతవరకు మభ్యపెట్టారు. రాహుల్ గాంధీ పైన మొట్టమొదటిసారి అసలు ఒక లీడర్ ఆఫ్ ఆపోజిషన్ పైన అటువంటి ఆరోపణలు వేసి ఆయన అక్కడ దగ్గరికి పోకపోయినా కూడా ఆయనే ఏదో చేశారని చెప్పి కథలు చెప్పి ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉండే ఈ దుష్ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. బలం లేని వాళ్ళు, నిజం వినలేని సాహసం లేని వాళ్ళు, అది ఆ ఓర్పు సహనం లేని వాళ్ళు పార్లమెంటులోకి వచ్చేదెందుకు, వాళ్ళు చెప్పేదెందుకు? మనం ఈసారి అసలు మొట్టమొదటిసారిగా నేను మన్మోహన్ సింగ్ గారు పోయిన తర్వాత ఇక్కడికి రావటం, మనమందరం కూడా ఆయనని గుర్తు తెచ్చుకుంటూ ఒక్క నిమిషం మనం సంతాప ఇదిగా మనం ఉండాలి. మీరందరూ పాత్రికేయులు కూడా అటువంటి నాయకులు ఏదైతే మహాత్మా గాంధీ ప్రతి మతంలో మనకి నేర్పించిన ఆదర్శ పురుషుడిగా ఉన్న వ్యక్తి, సౌమ్యత, ఆయనకున్న తెలివి, ఆయనకున్న క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా మనం గుర్తు తెచ్చుకుంటే ఈ పరిపాలన ప్రభుత్వం దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకొని పార్లమెంట్లోకి వచ్చి ఆయన్నే అన్ని మాటలు అన్న వాళ్ళు ఇవాళ యావత్ ప్రపంచం కదిలి వచ్చి మన్మోహన్ సింగ్ గారి మంచితనాన్ని మెచ్చుకుంటూ, కేవలం మంచితనమే కాదు ఆయన దేశానికి తీసుకొచ్చిన ఆర్థిక విధానాలు, అదేవిధంగా ఆయన ఏర్పాటు చేసిన న్యూక్లియర్ ట్రీటీ ఇవాళ భారతదేశాన్ని యావత్ ప్రపంచంలో ఈ కదిలే రాజకీయాల్లో భారతదేశం ప్రతిష్టంగా నిలబడగలుగుతున్నామంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద పాలసీస్ ఆ రోజులు మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధానమంత్రిగా తీసుకున్నారు. నా ఎంతో అదృష్టం. ఆయన్ని నన్ను ఒక కుటుంబ సభ్యురాలుగా చూసుకునేవారు. వారి సతీమణి గారు. ఆయన అంత సాధారణ బయటే కాదు, ఇంట్లో కూడా వాళ్ళు అటువంటి వాళ్ళే. నేను వెళ్ళినా కూడా పాపం నేను కారు కాడికి వెళ్తుంటే ఆయన నడిచి వచ్చి నన్ను కారు ఎక్కించి నాకు అసలు చాలా బాధ అనిపించేది. అంత పెద్ద మనిషి అసలు ఇట్లా రావటం ఏంటని. ఆగండి సార్ అని చేయి పెట్టి ఆపినా కూడా అట్లా నవ్వుతూ వచ్చేవారు. అటువంటి క్వాలిటీస్, అటువంటి వ్యక్తిని మనం నాయకులు వస్తారు పోతారు, అది వేరే మాట. కానీ మనం ఇవాళ కూడా రోజు కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి గారు, వీళ్ళందరినీ మనం, వాజ్పేయి గారు కూడా, వీళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే వాళ్ళ వ్యక్తిగత గుణాలు సుగుణాలు ఉండటం వల్ల ఇవాళ భారతదేశం కోల్పోయింది కేవలం
ఒక ఆదర్శ ప్రధానమంత్రి కాదు, కానీ అటువంటి వ్యక్తి, అటువంటి సౌమ్యత, అటువంటి సాధారణంగా బతికే వ్యక్తులు, వాళ్ళని చూసి అటువంటి ఆదర్శంగా మనం అటువంటి వాళ్ళని కోల్పోయామనేది నా బాధ. యూత్కి, జనరేషన్కి ఈ కాలం అన్ని ఇన్స్టెంట్ కావాల్సింది అనుకున్నోళ్ళు వేసుకున్న గడియారం గుర్తింపు ఉండాలా, నడిపే బండి నాకు గుర్తింపు ఉండాలా అని మా మనోధైర్యం కోల్పోయిన యువతరానికి నేను చెప్తున్నా, మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తి నీకు ఎవరు అంటే మన్మోహన్ సింగ్ గారు. ఆయన ఏ గడియారం వేసుకున్నాడు ఎవడూ చూడలేదు. ఆయన రోజుకు 4 సార్లు బట్టలు మార్చేవాళ్ళు కాదు. ఏ రాష్ట్రానికి వెళ్తే అక్కడ ఆ రాష్ట్రం టోపీలు, జుబ్బాలు వేసుకునేవారు కాదు. ఆయన కనీసం ఆయనకు తలకు కట్టుకున్న పగడీ కలర్ కూడా మార్చేవారు కాదు, ఆ బ్లూ రంగే వేసుకునేవారు. అటువంటి మనిషి యావత్ ప్రపంచంలో అందరు నిలబడి వాళ్ళ సెల్యూట్ కొడుతున్నారంటే నాలెడ్జ్ ఇస్ పవర్ అనేది యూత్కి ఇది ఆయన ఆదర్శంగా మనకు చూపెట్టిన విధానం అది. సో వీ షుడ్ లర్న్. మన్మోహన్ సింగ్ గారు పోయినందుకు మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, జస్ట్ 1 minute ఆయనకి సంతాపం విధానంగా మనం నిలబడి సైలెన్స్ అబ్జర్వ్ చేయాలి. విధానంగా మీకు తెలుసు, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సందర్భాలుగా మా పైన వేసిన అబండాలు, ఆరోపణలు, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సింగపూర్ నుంచి ఎన్నో రూపాయలు వర్త్ మనకి తీసుకొచ్చి ఈ పార్ట్నర్షిప్ పెట్టారు. తెలంగాణకి, సింగపూర్కి స్కిల్డ్ ఇండియా దీంట్లో వారిని కూడా వచ్చి వాళ్ళ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్గా పెట్టుకొని మన యువతరానికి ఒక దారి, ఒక విధానం చూపెట్టేదానికి ఆయన అమలు చేస్తున్నారు. ఈ విధంగా నిద్రాహారాలు మానేసి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు భారతదేశ వ్యాప్తంగా ఆయన పర్యటనలు చేస్తూ ఆయన ఈ రాష్ట్ర ప్రగతి కోసం చేస్తూ ఉండే పోరాటం చూసి ఓర్వలేక ఇందాక కొర్రి వెంకటరత్నం గారు చెప్పినట్లు కొంతమంది ఈ నిజం చేదుగా ఉంది కాబట్టి ఏవేవో మాట్లాడేస్తూ ఉంటారు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ఇట్లా మాటలకి GST లేదు కాబట్టి వాళ్ళు ఇట్లాగే చెప్తారు. చెల్లెలు ఇప్పుడే జైలు నుంచి బయటకు వచ్చింది, మరి వాళ్ళ ఫ్యామిలీలో ఆ కటార్ మే హే కృపయా థోడీ దేర్ ఇంతజార్ కీజియే అన్నట్టు వాళ్ళందరూ లైన్లోనే ఉన్నారు. వరుసగా వాళ్ళు చేసిన వాటికే మేమేమి వాళ్ళపైన అబండాలు వేయనక్కర్లేదు, అనవసరం టైం వేస్ట్, మాకు అంత టైం కూడా లేదు. మేము కేవలం రాష్ట్ర ప్రగతి గురించి మేము తాపత్రయపడుతున్నాము. మీకు అందరికీ తెలుసు, కొద్ది సంవత్సరాలుగా నేను సర్వే చేపించి కొత్తగూడెంలో ఆడ ఎయిర్పోర్ట్ స్థాపించడానికి ఆ రోజుల్లోనే మేము సర్వే చేపించి రిపోర్ట్ రెడీగా ఉంది. మొన్న కూడా నేను మంత్రితో పదే మాట్లాడటం, అదేవిధంగా వాళ్ళ తండ్రి నాతో పాటు పనిచేసిన వారు ఆయనకు చెప్పటం కూడా జరిగింది. ఆయన వెంటనే అంగీకరించడం, రాబోయే 23వ తేదీన కేంద్రం టీం ఆ ఎయిర్పోర్ట్ ఏరియాని సర్వే చేయడానికి మళ్ళీ కూడా, ఎందుకంటే కొంచెం టైం గడిచింది మధ్యలో, ఆ ల్యాండ్ అలాగే ఉందా లేదా అనేది పరిశీలించడానికి వాళ్ళందరం రావటం కూడా జరుగుతుంది. దీంతో మీ ద్వారా, మీడియా ద్వారా నా రైతాంగం అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పుడు కానీ మనము మంచి నాన్ పెస్టిసైడ్ ఫార్మింగ్, ఏ విధంగా నేను పురుకుల గ్రామంలో నాన్ పెస్టిసైడ్ ఫార్మింగ్ పత్తికి ఏర్పాటు చేశాము, ఇవాళ మీరు నేను కొనాలన్నా మీకు ఒక సెంటు పట్ట దొరకదు. ఎందుకంటే దాని డిమాండ్ అంత పెరిగిపోయింది, రేటు మీకు 4 రేట్ల కంటే ఎక్కువ వస్తూ ఉంది. కాబట్టి ఇదే విధానంగా రైతాంగం ఆలోచించుకొని ఆర్గానిక్ ఫార్మింగ్, నాన్ పెస్టిసైడ్ ఫార్మింగ్కి వస్తే ఎయిర్పోర్ట్ అక్కడ రావగానే కార్గో కూడా మనం ఏర్పాటు చేసుకొని ఆ విధంగా మన దగ్గర ఉండే పండు, పువ్వు, ఈ వెజిటబుల్స్, రొయ్యలు, చేపలు ఇవన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోగలుగుతాము. కార్గో వస్తుంది.